నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ ఏరియాలో ఒక ఆర్మీ రేంజ్ ఉంది. ఆర్మీ రేంజ్ నుండి కూడా ఒక బుల్లెట్ దూసుకుంటూ వచ్చి ఇంట్లో ఉన్నటువంటి మహిళకు బలమైనటువంటి గాయం కావడం జరిగింది. తన కాలుకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాము. ఇదే ప్రాంతంలోనే మహిళ ఆమె ఆ బట్టలను ఆరవేయడానికి బయటకు వచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా ఆమెకు కాలుకు కూడా తగిలినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆమెకి గోల్కొండ ఆసుపత్రికి తరలించి అక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ వైద్య పరీక్షలు అందించిన అనంతరం ఇప్పుడే ఆమెను ఇక్కడికి ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి కనపడింది. పక్కనే ఆర్మీ రేంజ్ కూడా ఉంది. అయితే ఎక్కడి నుండి ఈ బుల్లెట్ వచ్చిందనేది తెలియదు. తను బట్టలు ఆరేయడానికని వెళ్ళినటువంటి సమయంలో ఆమెకి ఒక్కసారిగా కాలుకు తగిలినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం బాధితురాలు పద్మ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? అంటే ఇంత కాలుకి గాయమైంది, అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ సమయంలో? అంటే ఇక్కడ మేము బట్టలు ఆరేస్తున్నాం, ఇటు నిల్చొని ఇక్కడే నిల్చుని ఇక్కడ బట్టలు వేద్దామని చెప్పేసి తాడు తీసుకురమ్మని చెప్పేస్తే లోపల నుంచి తీసుకొచ్చింది. కడదామని చెప్పేసి అనుకున్నా, అంత సడన్లో ఏం జరిగిందో అర్థం కాలేదు. మళ్ళీ ఏమైందా అని గేట్ సౌండ్ వచ్చేసింది బాగా. గేట్ నుంచి లోపల రాగానే ఏంది రాయిగింది తగిలిందా అమ్మ చూడిపో బయట తగలంటే చూసింది మా అమ్మ. బయట నుంచి ఎవరు లేరు. లేని సమయంలో ఇక్కడ దొరికింది బుల్లెట్. అది వెనకనే పిఎస్కి ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు రావడం జరిగింది. మీకు ఆల్రెడీ కాలుకు తగిలిన తర్వాతే మీకు సౌండ్ వచ్చినట్లు అనిపించింది? తగిలినట్టుగా అయింది. అసలు ఏం తగిలిందో నాకు ఇంకా కంప్యూజన్లో ఉండిపోయినా, ఏం అర్థం కావట్లేదు. తర్వాత మా బాబాయ్కి ఫోన్ చేస్తే కాల్ చేసి వచ్చిండు. ఆయన వచ్చేసి ఏమైందని పిఎస్కి ఫోన్ చేసిండు. ఇక బ్లడ్ వచ్చేది కూడా తెలియలేదు ఆ టైంలో? బ్లడ్ అయితే ఆ టైంలో వెళ్ళలేదు, కొంచెం నార్మల్గానే తెగింది బాగానే. ఆ కట్ అయిన మూమెంట్లో కొద్దిసేపటికి హాఫ్ అన్ అవర్ ఒక 10 minutesలో బ్లడ్ స్టార్ట్ అవుతుంది రావడం. అందువల్ల చూసుకొని అంతా ఎంక్వైరీ జరగడం జరిగింది. మీరు బుల్లెట్ అనుకున్నారమ్మా లేకుంటే ఏదన్నా రాయి? సడన్గా తగిలిందంటే అది ఇంకా కన్ఫ్యూజన్లో మాకేం అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఎత్తుకంగానే అక్కడ దొరికింది. అది తీసుకొచ్చి ఆ పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకు ఎంక్వైరీ జరిగింది. అంతా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాం. ఇప్పటి వరకు ఆర్మీ వాళ్ళు ఎవరైనా రావడం కానీ ఏం లేదా? ఇంకా రాలేదు, ఇంకా ఎవరు రాలేదు. అంటే కాళ్ళకు తగిలింది పర్వాలేదు, ఎక్కడైనా తలకి ఏదైనా తగిలింటే నిజంగానే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అదే అదృష్టం, అది టైం ఈరోజు బ్యాడ్ టైం అయితే కాలేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారమ్మా? ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ అన్నారా? ఏం ప్రాబ్లం లేదు, ఇండిషన్ ఇచ్చేసారు. ట్రీట్మెంట్ నయం, ఇంకా బతికిపోయిన అదృష్టం ఇది, లేకపోతే చనిపోయేదని అంటారు ఈరోజు వాళ్ళు. ఎవరినావమ్మా అప్పుడు అమ్మకు తగిలినప్పుడు? నేను లోపల ఉన్న సౌండ్ రాగానే బయటికి వచ్చి చూసేసరికి మమ్మీకి ఇట్లా అయ్యింది. అప్పుడే తాత వచ్చి కాల్ చేసిండు. వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసినారు. ఇక్కడ బుల్లెట్ పడింది, పోలీసులు తీసుకున్నారు ఆల్రెడీ? ఇచ్చినాము, తీసుకొని మేము ఎంక్వైరీ చేస్తాం సర్లే అని చెప్పేసి వాళ్ళు. ఎప్పుడన్నా ఇట్లుందమ్మా? ఇదేనా ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు. కానీ అది ఎట్లా వచ్చిందో అర్థం అవ్వట్లేదు మాకు. ఇన్ని ఇల్లులు ఉన్నాయి కానీ ఎట్లా వచ్చిందో అర్థం అవుతలేదు. చిన్న పిల్లలు కూడా బయట ఆడుకుంటుంటారు కదా మీరు అందరూ? మా పాప లోపల ఉంది, మా తమ్ముని బాబులు కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారు. ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెవరు నార్మల్గా నా బాబు ఒక్కడే ఉన్నాడు. ఈ అమ్మాయి లోపల ఉంది. అది కూడా మా అమ్మ నిన్న మా అమ్మను లోపల పంపించింది. ఒకదాన్ని అక్కడ నిల్చొని ఉన్నా. అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చి తగిలింది. మీరు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళలేదు? ఇక్కడనే తగిలింది, ఇంట్లోనే తగిలింది. అది బట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం క్లారిటీ లేదా? ఇప్పుడు కూడా కంపెనీలో ఉన్నాం. అసలు సౌండ్ అక్కడి నుంచి వచ్చింది సార్. అది ఇక్కడి నుంచి తగిలింది. అది వచ్చి ఇది ఇక్కడి నుంచి వచ్చింది. సడన్ నేను అక్కడ నిల్చున్నా కాబట్టి అది ఏం తగిలిందో అర్థం కావట్లేదు. అసలు రాయి తగిలిందా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత మా అమ్మను పంపిస్తే బయట ఎతికింది, ఎవరు లేదు, కనిపించలేదు. అంతట్లో వచ్చి అది అక్కడ పడిపోయింది. ఇక మా అమ్మ ఇది ఏందమ్మా అంటే అది బుల్లెట్ అమ్మా అని చెప్పేసి అన్న. అంత లోపలే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. ఇంకా ఆ బుల్లెట్ ను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఇచ్చేసాం. మీరు ఏమైనా కంప్లైంట్ చేశారమ్మా ఇప్పటి వరకు ఇట్లా జరిగిందని? ఫస్ట్ టైం అది మాకు ఇంకా కన్ఫ్యూజన్ ఏం అర్థం కావట్లేదు. అంటే ఇక ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇంకా అసలు ఎక్కడి నుంచి జరిగింది అది అర్థమే కావట్లేదు. మనుషులు కూడా బయట ఎవరు లేరు, చూసాం, చాలా వెతికినాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆమె ఇదే ప్రాంతంలోనే బట్టలను ఆరవేయడానికి వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి మహిళకు ఆ బుల్లెట్ కాలుకు తగిలినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. గత నెల రోజుల్లోనే 2 ఇన్సిడెంట్ కూడా జరిగినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం పద్మకైతే మాత్రం గోల్కొండ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అందించడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఇంటికి కూడా తరలించారు. ఆమెకైతే ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదనేది ప్రస్తుతం వైద్యులు కూడా చెప్తున్నటువంటి మాట. నెల రోజుల వ్యవధిలోనే రెండో ఘటన ఇది చోటు చేసుకుంది. ఆర్మీ రేంజ్ నుంచే ఈ బుల్లెట్ దూసుకెళ్లింది అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇదే ఘటనా స్థలంలో దొరికినటువంటి బుల్లెట్ను ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజంగా ఇది ఆర్మీ రేంజ్లో నుంచి బుల్లెట్ వచ్చిందా,
అన్నోన్ వ్యక్తులు ఎవరన్నా కానీ ఈ విధంగా ఏమైనా కాల్పులు జరిపారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఘటనా స్థలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆ సమయంలో ఎవరూ కూడా మనుషులు లేరనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి మాట స్పష్టంగా కనపడుతుంది. మరి చూడాలి పోలీసుల విచారణ తర్వాత ఇది బుల్లెట్ ఎవరికి సంబంధించింది, నిజంగా ఆర్మీకి సంబంధించినటువంటిది అయితే మాత్రం పోలీసులు దానిపైన కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం గాయపడినటువంటి పద్మాకైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. తనకు చిన్న గాయం కావడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. అదే తలకో ఎక్కడైనా వేరే ప్రాంతాలు తగిలి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేది అనేది ప్రస్తుతం వైద్యులు కూడా చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓ టు స్టూడియో.